సో, మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసారు లేదా అన్నం తిన్నారు పొద్దున. స్కూలుకు వెళ్ళిపోయారు. ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోయారు. సో, మరక్కడ ఏం చేయాలి? జస్ట్ ఇమాజిన్ దట్ యూ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఎట్ యువర్ స్కూల్ లైక్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బట్ విత్ అదర్ ఇన్విజిలేటర్ ఎట్ అదర్ స్కూల్. మీ స్కూల్‌లోనే మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఫీల్ గాండి. కానీ మీరు మ్యాథమెటిక్స్ అనుకుంటాం గదా! మనము ఏ వాల్యూ అయితే కనుక్కోవాలో దాన్ని ఎక్స్ ఆర్, వై ఆర్, జెడ్ అనుకుంటాం. అట్లా అనుకోండి. ఇది గూడా అట్లాగే అనుకోండి. మీ స్కూలు అనుకోండి. ఒక అదే ఎగ్జామ్ రాస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఓన్లీ డిఫరెంట్ రైటింగ్ యువర్ ఎగ్జామ్ ఎట్ యువర్ ఓన్ స్కూల్. బట్ థింక్ దట్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ అంటే ఆయన మీ టీచర్ బదులుగా మీకు తెలిసిన టీచర్ బదులుగా వేరే టీచర్ ఉన్నాడిక్కడ. అది గవర్నమెంట్ స్కూల్ టీచరు. అపాయింట్ చేసిన టీచర్ ఉన్నారక్కడ. అంటే అదర్ స్కూల్. వేరే స్కూల్‌లో ఉన్నారు అంతే. అట్లా అనుకుంటే మీ మైండ్ కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైనటువంటి టెన్షన్‌లోకి గురి కావద్దు. అంటే అందరూ అవుతారని కాదు. 90% వరకు ఎవరు టెన్షన్ గురి కారు. అట్‌లీస్ట్ 5-10% స్టూడెంట్స్ విల్ బి లైక్ థిస్. అందుకని వాళ్ళ గురించి ఈ ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పడం అంతే. అందరూ బాగా ఎగ్జామ్స్ రాయాలని ఉద్దేశం కొద్దీ చెప్పడం అన్నమాట. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి మంచిగా. ఓకే. మిన్ను విరిగి మీద పడినా గూడా ప్రశాంతంగా ఎట్లుంటారు. ఇప్పుడు మనం బాగా చదువుతామనే వాళ్ళు పిడిగచ్చి మీద పడి కూడా చదువుతూనే ఉంటారు. మీరు కొంతమంది మీ ఫ్రెండ్స్‌ని చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమన్నా అల్లరి చేసుకున్నా కూడా చదువుతూనే ఉంటారు. కొంతమంది టీవీ నడుస్తున్నా కూడా వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు కొంతమంది. సో, కొంతమందేమో ప్రశాంతమైన వాతావరణం కావాలి. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. స్టూడెంట్ టు స్టూడెంట్. ఇది మేజర్ ప్రిన్సిపల్. మీరు ఏ సిట్యుయేషన్‌లో కూడా కొంతవరకు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎగ్జామ్ సెంటర్‌కి ముందుగానే వెళ్ళిన తర్వాత మీ నంబర్ ఎక్కడ ఏ రూమ్‌లో ఉందో చూసి కొంచెం పక్కకు పోయి కూర్చోండి అంతే. పక్కకు కూర్చొని కూడా మళ్ళీ ఏం చదువుకోకండి. చదువుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే టైం అక్కడున్నది. హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంటది. మళ్ళా చదువుకోవాల్సిన పని లేదు. మళ్ళీ చదువుకుంటే మళ్ళొక టెన్షన్ అరె! ఇది మర్చిపోయినా, అది మర్చిపోయినా అనేటువంటి కొత్త టెన్షన్ క్రియేట్ అయితది. కావాలంటే మీ ఫ్రెండ్స్ తోటేమో నార్మల్‌గా ఓరల్‌గా డిస్కస్ చేసుకోండి అంతే. అది గూడా మరీ గట్టిగా ఉన్నట్టు గాకుండా మనం వేరే స్కూల్ దగ్గర ఉన్నాము కాబట్టి మన డిసిప్లిన్ మనం ఎంత మెల్లగా, ఎంత డిసిప్లిన్‌గా ఉంటే అది మన స్కూల్ యొక్క రిఫ్లెక్ట్ చేస్తది. ఓకే. కవ్వర కాకులాగా ఉండకుండా కొంచెం ప్రశాంతంగా మొత్తం 10, 20 మంది కాకుండా 45 మీ గ్రూప్ ఎవరైతే 45 ఉన్నారో వాళ్ళ గ్రూప్‌తోటి ఒక పక్కకెళ్ళిపోయి కొంచెం డిస్కస్ చేసుకోండి. ఈ ప్రిన్సిపల్ ఏంటిది? ఆ ప్రిన్సిపల్ ఏంటిది? ఓకే. ఆ తర్వాత ఈ ఫార్ములా ఏంటిది? ఆ ఫార్ములా ఏంటిది? ఒకసారి అట్లా జస్ట్ అంతే. అది ఎగ్జామ్ పోవడానికి ముందు చిన్నగా రెడీ చేసుకోవడానికి అంతే. వార్మప్‌లు చేసుకోవడానికి అంతే. అంతేగాని మళ్ళీ నోట్స్ తీసుకపోయి మళ్ళీ అక్కడ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యేటువంటి పనులు మానుకోండి. రైట్. యాహ్! తర్వాత చెక్ యువర్‌సెల్ఫ్ థరోలీ ఫర్ ఎనీ చీట్స్ ఇన్ యువర్ పాకెట్ రైటింగ్స్ ఆన్ ద ఎగ్జామ్ ప్యాడ్. మీరు ఆ ఎగ్జామ్ ఈ హాల్ టికెట్ చూసుకున్న తర్వాత మీరు మళ్ళొకసారి చూసుకోండి. మీ జేబులో ఏమన్నా పేపర్‌లు ఏమన్నా ఉన్నాయా? తెలవక. తెలవక అంటే ఏంటిది? నిన్న చదువుకున్నారు. మీరేదో పేపర్ ఇట్లా యేసుకున్నారు. ఎట్లా పోయారు. మళ్ళీ అదే షర్ట్ యేసుకొని రావడమో, లేదా ఏదో సమ్ రీజన్. అదే షర్ట్ యేసుకొని రావడం ఆ పాకెట్ అల్లనే ఉంటది. ఆ పాకెట్‌లోనే ఆ పేపర్ ఉంటది. కానీ ఆ పేపర్ ఉండొద్దు. సో, చూసుకోండి మళ్ళొకసారి. పాకెట్ అంటే ఇక్కడ ఈ షర్ట్ జేబు గావచ్చు, మన ప్యాంట్ జేబు గావచ్చు. ఇవన్నీ చూసుకోండి క్లియర్‌గా. ఓకే. తర్వాత ఏమైనా ఎగ్జామ్ ప్యాడ్ రైటింగ్స్ ఉన్నాయా? లేదు మీ చెయ్యి పైన ఏమైనా రైటింగ్స్ ఉన్నాయా? మీరు ఉదాహరణకు నిన్న ఇలా మార్నింగ్ అని ప్రిపేర్ అయితుంటే ఒకసారి ఏమైనా చేయి పైన రాసుకున్నారేమో. నిన్నేమైనా రాసుకున్నారేమో చెయ్యి పైన. సో, చూసుకోండి అవన్నీ. ఒక్కోసారి వాంటెడ్‌లీ వి విల్ రైట్ సంథింగ్. ఆ ఎగ్జామ్‌లో తెలుగు ఎగ్జామ్ అయిపోయింది. హిందీ అయిపోయింది. ఇం ఇంగ్లీష్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ మీకు టఫ్ అనుకుందాం. సేయింగ్ టఫ్ ఉంది మీకు. ఓకే. సో, టఫ్ ఉందని చెప్పి సార్ అసలు ఏం చూడలేదు. అసలు స్క్వాడే రాలేదు ఇవాళ. ఈ 3 రోజులు స్క్వాడే రాలేదు. ఇయాల వస్తడా? అని చెప్పి మీరు దబ్బున ఒకసారి ఇక్కడ రాసుకుంటారు. మీకు టఫ్ అనిపించిన ఫార్ములా ఏదైతే ఉందో, అది ఎగ్జామ్‌లో వస్తది అనిపించి మీరు ఇక్కడ రాసుకోండి. రాసుకోవడం తప్పు ఫస్ట్. ఇలా రాసుకోవడం అనేది మాల్ ప్రాక్టీస్ రాసుకోవడం చాలా తప్పు. చేతుల మీద రాసుకోవడం తప్పు. అంటే ఏమంటారు మీకు భయం అనిపించి, మీకు మార్క్ తెచ్చుకోవాలనిపించి, మీ అంటే మరి పేరెంట్స్ ఏమంటారో, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి, ఆ ఉత్సుకతతోటి మీరు ఈ నకలు కొడుతున్నారనే విషయం కూడా మర్చిపోయి చేయి మీద రాసుకుంటారు. స్క్వాడ్ రాలేదనేటువంటి ఆహ్, ఆహ్, ఆ నెగెటివ్ అంటే ఆ ఒపీనియన్ మీ మైండ్‌లో ఉంటది. సో, అటువంటియన్నీ గూడా రాసుకోవద్దు. ఒకవేళ రాసుకున్నా గూడా, ఒకవేళ ఉన్నా గూడా మళ్ళా దాన్ని చూసుకొని మలుపుకోండి. మీరు నకలు కొట్టడానికి ప్రయత్నించినా కూడా ఆ ఆ మార్గాలని
ఆ నకిలీగా నకలు కొట్టేటువంటి మార్గాలను, ఆ అన్‌ఫెయిర్ మీన్స్ సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి ఆ మార్గాలను, లేదంటే ఎగ్జామ్ రూల్స్ ప్రకారంగా మీరు రూల్స్ వయోలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి, మీరు 3 సంవత్సరాల దాకా డీబార్ అంటాం. ఒకవేళ మీరు గనుక పట్టుబడితే మిమ్మల్ని డీబార్ చేసే అవకాశం ఉంటది. చిట్టు ఉన్నా, లేదంటే రైటింగ్స్ ఉన్నా, ఎగ్జామ్ ప్యాడ్ పైన రైటింగ్స్ ఉన్నా, మీ చేతి పైన రైటింగ్స్ ఉన్నా, మీ ఇక్కడ ఎక్కడ అవన్నీ మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. సో, అటువంటి ఎవ్వి గూడా చేయకండి. మీకు భయముంటే ఎగ్జామ్ ముందు రోజు ఈ 3, 4 రోజులు టైం ఉంది. మళ్ళీ ఎగ్జామ్ మధ్య. అక్కడ బాగా కష్టపడి చదవండి. మీకు రాకపోతే మీ ఫ్రెండ్స్‌ని అడగండి. మీ ఫ్రెండ్స్ మీకు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే మనం ఒకరికి పాఠం చెప్తే చెప్పినాళ్ళకి ఎక్కువ గుర్తుంటది. ప్లస్ అది ఇంకొకరికి సాయం చేసినట్టయితది. ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఎగ్జామ్ టైమ్‌లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి క్వెషన్స్ ఆన్సర్ చెప్పడం గాదు. అది మాల్ ప్రాక్టీస్. మీకు నిజంగా మీ ఫ్రెండ్స్ పైన ప్రేముంటే, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇది మీరు పాఠం చెప్పడానికి మీ ఫ్రెండ్స్‌కి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మీరేం టాపర్ కావాల్సిన పని లేదు. ఎవ్వరైనా చెప్పగలుగుతారు. నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా విషయం నాకు తెలిసిందనుకో. నేను టాపర్ కావాల్సిన పని లేదు. ఆ విషయం నాకు తెలిస్తే నేను నా ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్ ఇంకొక టాపిక్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యి ఉంటాడు. అంటే మంచిగా ఆయనకు బాగా తెలిసుంటది. ఉదాహరణకు తెలుగులో ఒక పాఠం ఆయనకు బాగా అబ్బి ఉంటది. ఆయనకు బాగా అర్థమై ఉంటది. సో, ఆ ఎగ్జామ్‌ని నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్స్. యూ కెన్ ఎక్స్‌చేంజ్ యువర్ సెల్ఫ్. మీకు టాపరే వచ్చి చెప్పాల్సినటువంటి పని లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టాపర్స్ విల్ బి బిజీ విత్ దేర్ ఓన్ వరల్డ్. దే డోంట్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ సమ్ పీపుల్. ఎందుకంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కొంతమంది టాపర్స్ సెల్ఫిష్‌గా ఉంటారు. నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నీకు మార్కులు ఎక్కువ ముఖ్యంగా టాప్ 1, 2, 3 టాప్ 10లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంటది. బట్ ఎప్పుడు కూడా సెల్ఫిష్‌గా ఉంటది. మనం ఇంకోరికి చెప్తే మనకి ఎక్కువగా మార్కులొస్తాయి. మనకి ఎక్కువ గుర్తుండిపోతది. మీ టీచర్ ఎందుకంత పర్ఫెక్ట్ అయితారు? వాళ్ళు పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు దే విల్ బికమ్ మోర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ టాపిక్. దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అట్లాగే మీరు గూడా ఎవరికైనా చెప్పండి, చెప్పించుకోండి. అట్లా మీకు మంచి అవగాహన. ఆ 2, 3 రోజులు చెప్పాను గదా! ఇంతకుముందు మీకు ఎగ్జామ్ ఎక్కువ టైం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో మరి అందుకే ఇచ్చారేమో తెలీదు మంచిగా చదువుకోవడానికి. పిల్లలకి ఎటువంటి మెంటల్ ప్రెషర్ లేకుండా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌లకు ఫాలో గాకుండా. ఓకే. సో, అటువంటి ఏమున్నా గూడా మానుకోండి. బట్ స్టిల్ అగైన్ మీరు ఎగ్జామ్ ముందెళ్ళేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. అట్లాగే మొబైల్ ఫోన్ గూడా చెక్ జేసుకోండి. మొబైల్ ఫోను ఇక్కడే తెచ్చుకోకండి. ఒకవేళ తెచ్చుకున్నా గూడా ఏదో 1% తెచ్చుకున్నా గూడా చెప్పలేము. అది ఇక్కడే ఇక్కడ ఎవరికైనా ఇయ్యాల్సుంటది. లేదా మీ పేరెంట్స్‌కి ఇచ్చి పంపియండి అంతే. మొబైల్ ఉండొద్దు. చిట్స్ ఎటువంటి చిట్స్ మీ దగ్గర ఉండొద్దు. పాకెట్‌లో గావచ్చు, లేదంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ మధ్య మనము కిట్ స్టేషనరీ కిట్ దొరుకుతుంది కదా! ఈ మధ్య పెన్నులు తెచ్చుకోవడానికి స్టేషనరీ కిట్ దొరుకుతుంది. సో, అట్లా గూడా మనము ఆహ్, స్టేషనరీ కిట్ లోపల గూడా ఏమన్నా పేపర్‌లున్నాయా తెలీదు చెప్పలేం. అది మేబీ నిన్నటి క్వెషన్ పేపర్ గూడా గావచ్చు ఒక్కోసారి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడే గాదు. క్వెషన్ పేపర్ గూడా తీసుకురావద్దు. యెస్టర్‌డే క్వెషన్ పేపర్ గూడా తీసుకురావద్దు. ప్రీవియస్ క్వెషన్ పేపర్. సో, అవన్నీ ఇంటికెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అయినాక మీరు ఇంటికెళ్ళిన తర్వాత పేపర్‌లో ఏమేమి మీ దగ్గరైతే అన్‌వాంటెడ్ పేపర్స్ ఉన్నాయో, నిన్నటి పేపర్‌లు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ ఎగ్జామ్ రాసిన తర్వాత ఉన్నటువంటి పేపర్‌లు ఏవైతే ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసి, కేవలం ఆ పెన్నులు, వీలైతే రిస్ట్ వాచు, తర్వాత హాల్ టికెట్, ఈ స్టేషనరీ ఉందట ఈ మధ్యలో ఏదో వస్తుంది. స్టేషనరీ పాకెట్. దానిలో పెట్టుకోండి అంతే. అన్ని అన్‌వాంటెడ్ పేపర్స్ తీసి పడేయండి. వీలైతే మీ రిస్ట్ వాచ్ కూడా అందులో పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే డైరెక్ట్ మీరు మర్చిపోకుండా అవకాశం ఉంటది. మర్చిపోకుండా ఉండడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అంటే మనం రిస్ట్ వాచ్ ఈ మధ్య మీకు పెట్టుకునే అలవాటు లేదు. కేవలం ఎగ్జామ్ కోసమే రిస్ట్ వాచ్ పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మర్చిపోతాం మనం. అందుకని ఆ రిస్ట్ వాచ్ కూడా స్టేషనరీ కిట్‌లో ఏస్తే మీతో పాటు అది ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ ఎళ్ళిన తర్వాత కూడా పెట్టుకోవడానికి వీలుంటుంది. దిస్ ఈస్ ద దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సింపుల్ టిప్స్. ఓకే. సో, ఈ పేపర్ ఇవన్నీ గూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామ్ ప్యాడ్ ఇవన్నీ. తర్వాత చెక్ యువర్ సరౌండింగ్స్ ఆఫ్టర్ రీచింగ్ యువర్ ప్లేస్. మీరు మీ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత, మీ నంబర్ ఎక్కడైతే ఉందో, ఆ నంబర్‌కి వెళ్ళిన తర్వాత, సో, ఏం చేయాలనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థాంక్ యూ.